హైదరాబాద్లో ఉన్నటువంటి హిజ్రా కమ్యూనిటీ అంతా ఇక్కడ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటి అంటే 2014 సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నల్సా జడ్జిమెంట్కి వ్యతిరేకంగా 2026 ట్రాన్స్ యాక్ట్ రాత్రికి రాత్రి తీసుకురావడం జరిగింది. మేము ఒకవేళ ట్రాన్స్ మహిళలు అని ప్రూవ్ చేసుకోవాలి అంటే మేము వెళ్ళి నగ్నంగా నిలబడాలి మెడికల్ ఆఫీసర్ ముందు అంటున్నారు. అది మాకు ఇష్టం లేదు. అండ్ అలాగే ఈ యాక్ట్ ట్రాన్స్ మహిళలకు రక్షణగా కాదు, వాళ్ళ అధికారాలని అండ్ వాళ్ళ రక్షణని కోల్పోయేలాగుంది. మమ్మల్ని కంప్లీట్గా ఈ చట్టము భారతదేశంలో తిరగకుండా ఉండడానికి చేసినటువంటి చట్టంలా మాకు అనిపిస్తుంది. కాబట్టి మాకు ఎటువంటి చట్టం వద్దు, ఇంప్లిమెంట్ చేస్తే 2014 సుప్రీంకోర్టు నల్సా జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయండి, లేకపోతే మాకు రాజ్యాంగ హక్కులు కల్పించండి తెలంగాణ వ్యాప్తంగా అని తెలంగాణ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఒకవేళ ఇలాగే ఈ బీజేపీ ప్రభుత్వం 2026 ట్రాన్స్జెండర్ యాక్ట్ని కనుక మా పైన బలవంతంగా రుద్దాలి అనుకుంటే మేము ఖచ్చితంగా తెగిస్తాము, మేము ఖచ్చితంగా ధర్నాలు చేస్తాము. అవసరమైతే మేము సుప్రీంకోర్టు దగ్గరైనా కూర్చుంటాము నల్సా ఇంప్లిమెంట్ చేయమని. కానీ ఎట్టి పరిస్థితుల్లో 2026 ట్రాన్స్ యాక్ట్ని మాత్రం ఇంప్లిమెంట్ అవ్వనివ్వము. ఏరేయడం కోసం మీరు చట్టం పెడితే నిజంగా ఉన్న వాళ్ళకి ఎందుకండి మెడికల్ పరీక్ష అని నేను బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. మోదీ మగవాడే అని చెప్పి ఏమైనా పరీక్ష చేసి ఆయన మగవాడు అంటున్నారా? చెప్పండి. కాదు కదా. ద్రౌపది ముర్ము ఆడవాళ్ళు అనగానే మేము ఆడవాళ్ళు అంటున్నాం కదా, వాళ్ళని అడుగుతున్నారా మేము ఆడవాళ్ళు అన్న గ్యారంటీ ఏంటి అని చెప్పండి అని. అలాంటప్పుడు మేము హిజ్రాలమని, మేము ట్రాన్స్ మహిళలమని, మేము ట్రాన్స్ పురుషులమని చెప్తున్నప్పుడు మీరు కాదు, మీరు పరీక్ష చేయించుకోవాలని ఎలా అంటారు? ఉల్లంఘన కాదా? మేము గవర్నమెంట్కి ఒకటే చెప్తామండి, అందరూ పుట్టగానే లేకపోతే అందరూ తొడల మధ్య ఏముంది, లేకపోతే నా లంగా కింద ఏముంది, వాడి లింగు కింద ఏముంది అని చూడడం కాదు. మేము స్వీయంగా మమ్మల్ని మేము ట్రాన్స్ మహిళలము అని నిర్ధారిస్తున్నప్పుడు మీరు అదే తీసుకోవాలి తప్ప జెండర్ వేరు సెక్షువాలిటీ వేరు ఆ రెండింటిని కలిపి ఇలాంటి బిల్లు తీసుకొచ్చి మమ్మల్ని రోడ్ల పాలు చేయొద్దు, మమ్మల్ని హింస పెట్టొద్దు. భారతదేశంలో శ్రీరామచంద్రుడికి ఆశీర్వాదం ఇచ్చినటువంటి కమ్యూనిటీ మాది. మహాభారతంలో శిఖండిని అడ్డం పెట్టుకొని యుద్ధం గెలిచినటువంటి చరిత్ర మాది. ఇంత చరిత్ర మాకున్నప్పుడు ఆ చరిత్ర కనపడట్లేదా ఈ బీజేపీ ప్రభుత్వానికి అని నేను అడుగుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం ఆపే వీలుంది. ఇప్పటికీ మన తెలంగాణ ప్రభుత్వంలో సీఎం రేవంత్ అన్న గారు ట్రాన్స్ మహిళలకు సంబంధించి ట్రాన్స్ పురుషులకు సంబంధించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మేము ఈ సభాముఖంగా ఏమంటున్నాము అంటే మాకు తెలంగాణలో ట్రాన్స్ యాక్ట్ ఏదైతే ఉందో అది మా స్టేట్ తీసుకొని మా స్టేట్ మమ్మల్ని ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు కిరణ్ రాజ్ అండి. నేను ఒక అడ్వకేట్, ప్రాక్టీసింగ్ అడ్వకేట్ తెలంగాణ. ఒక ట్రాన్స్ మ్యాన్ కూడా నేను. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2026 అని పెట్టి ట్రాన్స్జెండర్ వ్యక్తులకు కంప్లీట్గా వ్యతిరేకమైనటువంటి విషయాలను ఈ యొక్క యాక్ట్లో పెట్టారు. ఈ యాక్ట్ అనేది అసలు ట్రాన్స్జెండర్ పర్సన్స్కి ఏ విధంగా కూడా మేలు చేసేదానిలాగా లేనే లేదండి. ఇందులో రాజ్యాంగ హక్కులు కూడా కంప్లీట్గా వైలేట్ అవుతున్నాయి. మన భారతదేశం మనకు రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి కూడా ఆర్టికల్ 15, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికి డిగ్నిటీగా జీవించే హక్కు ఉంది. అలాగే తన జెండర్ని చూపించుకునే హక్కు ఉంది. అలాగే ఎవరు కూడా జెండర్ విషయంలో డిస్క్రిమినేట్ చేయకూడదని చెప్పి మనకు రాజ్యాంగం చెప్తుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం కావచ్చు, ఏ వ్యాపారం కావచ్చు, ప్రతి విషయంలో విద్య కావచ్చు, అన్నీ కూడా అందరికీ సమానంగా ఉండాలని చెప్పేసి రాజ్యాంగం చెప్తుంది. కానీ ఈ చట్టం ఏదైతే వచ్చిందో ఈ చట్టం వల్ల అసలు WPATH అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా, అలాగే ఇండియన్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ట్రాన్స్జెండర్ పర్సన్స్ కోసం అని ప్రత్యేకమైనటువంటి కొన్ని అసలు ఏంటి ట్రాన్స్జెండర్ అంటే ఏంటిది, ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఏ విధంగా వాళ్ళు అసలు ఉనికిలోకి వస్తారు, వాళ్ళ యొక్క హక్కులు ఏమై ఉండాలి, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి కానీ శారీరక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేటి కొన్ని సూచనలు అనేటివి ఇవ్వడం జరిగింది. కానీ ఇవేవి కూడా ఈ చట్టం పరిధి తీసుకోవడం లేదు. For more videos like this, subscribe Big TV channel.